హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. నేను బాగున్నానండి, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో రాగి సంకటి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఈ కాంబినేషన్ అల్టిమేట్గా ఉంటుందండి. వారంకి ఒక్కసారైనా ఈ రెసిపీ చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, రాగి సంకటి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్న చేపలని సుదువులు అంటారండి. ఇవి సముద్రం చేపలు. 1 కిలో తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మట్టి కుండ పెట్టుకొని కుండ వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మిక్సీ చేసి అందులో వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత ఒక టమాటోను కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. అవి మగ్గడానికి ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా వేగి నూనె పైకి తేలిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అదంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. అదంతా వేగి నూనె పైకి తేలిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టి రసం అందులో వేసుకోవాలి. అందులోనే మన పులుపుకు తగ్గట్టు నీటిని అడ్జస్ట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు అందులోనే మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి. గరిటె పెట్టి కలపకూడదండి. ఇలా గుడ్డతో పట్టుకొని ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 8-9 నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసి కొంచెం బెల్లం ముక్క అందులో వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే ఉప్పుని, కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. ఇప్పుడు రాగి సంకటి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక తపాలు పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అది ఇలా మరుగుతున్నప్పుడు రాగి పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా అందులో వేసుకోవాలి. అది ఒకసారి బాగా కలుపుకొని మిగిలిన పిండిని కూడా అందులో వేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా అలా కలుపుతూ ఉడికించుకోవాలి. పచ్చిపిండి ఏమీ లేకుండా బాగా రుద్దుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు రుద్దుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చేయి తడుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి.
ఇలా అంతా ప్రెస్ చేస్తూ ముద్దలా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఇంకా హెల్దీ అయినా రాగి ముద్ద రెడీ. మీలో ఎంతమంది ఈ కాంబినేషన్ ట్రై చేశారో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.